కళ్ళు ఆర్పకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు ప్రతి హామీలను ప్రజలకు ఇవ్వటంలో చంద్రబాబు మించిన వారు లేరు అని చాలాసార్లు ఎన్నికల సమయంలో రుజువైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఒక్కోసారి చంద్రబాబు తాను చేసిన పొరపాటును కూడా తానే ఒప్పేసుకుంటుంటాడు నోరు జారి. ఈ క్రమంలో ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కలెక్షన్ ప్రచారంలో భాగంగా కర్నూలులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు గౌరు చరిత నియోజకవర్గానికి అనేక పనులు చేయాలని తన దగ్గరికి వచ్చిన సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కనుక సహకరించలేదని స్పష్టంగా నిజం ఒప్పేసుకున్నాడు చంద్రబాబు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న సభలో ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మరోపక్క గతంలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ఇదే విషయాన్ని చాలాసార్లు అసెంబ్లీలో తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించకుండా కేవలం తన వర్గానికి తన పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని గతంలో వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించలేదనే విషయం తానే స్వయంగా ఒప్పుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు అనుసరిస్తున్న ఈ రాజకీయ వైఖరి పట్ల కొంతమంది సీనియర్ నాయకులు కూడా అసహ్యించుకుంటున్నట్లు తెలుస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ చెప్పుకునే చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని, చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని మరికొంతమంది నేతలు కామెంట్ చేస్తున్నారు. గతంలో జగన్ ఈ విషయంపై చాలాసార్లు అసెంబ్లీలో చెప్పినా అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబే స్వయాన తాను చేసిన భాగోతాన్ని బట్టబయలు చేయడంతో ముక్కు మీద వేరేసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే బాబు వైఖరికి చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వచ్చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ప్రతి సభలో విచిత్రం చేయడం అసలు టీడీపీ వర్గాల్లో మింగుడు పడట్లేదట. చూడాలి రానున్న రోజుల్లో చంద్రబాబు మరి ఇంకేం కొత్త విషయాలు బయట పెడతారో.